వెల్కమ్ టు దిస్ ప్రోగ్రామ్. నాడు నేడు అలాగే రేపు. ఈ ప్రోగ్రాం ఏంటంటే నిన్నేం జరిగింది, ఈరోజు ఏం జరుగుతుంది, అలాగే రేపేం జరగబోతుంది అనే ప్రోగ్రాంలో ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే ప్రజెంట్ ట్రెండింగ్, అలాగే మనకి రెగ్యులర్గా వాచ్ చేస్తుంది ఏంటంటే మనం యుద్ధం గురించి డిస్కస్ చేస్తున్నాం, ఆల్రెడీ చూస్తున్నాం. సో ఇలాగా మనం చూస్తున్నప్పుడు ఈ యుద్ధాన్ని నిన్న ఎలా జరిగింది, ఈరోజు ఎలా జరుగుతుంది, రేపు ఎలా జరుగుతుంది, 3 పదాలు గుర్తుపెట్టుకోవాలి. అది ఫస్ట్ ఏంటంటే ఆక్యుపైడ్, అలాగే సెకండ్ వర్డ్ ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్, అండ్ 3వ పదం ఏంటంటే కంట్రోల్. సో ఈ 3 పదాలు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న సందర్భాన్ని బట్టి మనం ఒక అండర్స్టాండింగ్ రావచ్చు. అదేంటే ఈ 3 వర్డ్స్ కూడా సైక్లిక్ వర్డ్స్ అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఏం జరిగింది, ఈరోజు ఏం జరుగుతుంది, అలాగే రేపేం జరగబోతుంది, అలాగే మళ్ళీ రేపు ఖచ్చితంగా నిన్నకి రావాలి, అలాగే మళ్ళీ నేడుకి రావాలి, మళ్ళీ రేపటికి, అలాగే నిన్నటికి. సో ఇలా ఇదేదైతే మనం గమనించామో సైక్లిక్, అలాగే ఈ 3 పదాలు కూడా ఇప్పుడు ఏదైతే చెప్పబడ్డాయో ఈ 3 పదాలు కూడా ఆక్యుపైడ్, ఇన్ఫ్లుయెన్స్ అండ్ కంట్రోల్. ఇవి కూడా సైక్లిక్ పదాలనే మనం ఇప్పుడు చెప్పబోయే సందర్భాన్ని బట్టి, అదే మనం ఏదైతే యుద్ధాన్ని నిన్న ఎలా జరుగుతోంది, ఈరోజు రేపు ఎలా జరగబోయే యుద్ధాలు ఎలా జరుగుతున్నాయి, కాన్సిక్వెన్సెస్, అలాగే దాని యొక్క పరిణామ క్రమాలు ఎలా జరుగుతున్నాయి దాని గురించి డిస్కస్ చేస్తే ఈ 3 వర్డ్స్ కూడా సైక్లిక్ పదాలని అర్థమవుతుందండి. ఇది ఇన్ఫర్మేషను. అంటే మన ఛానల్లో ఓన్లీ కంటెంట్ అనే కాకుండా కూడా సమ్ ఇన్ఫర్మేషన్, అంటే ఒక నాలెడ్జ్ లాగా ఉండేటట్టు మనం ప్రిపేర్ చేస్తున్నాం. సో ఫస్ట్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఫస్ట్ నిన్న యుద్ధాలు ఎలా జరిగేవి అంటే, నిన్నంటే ఒక 5000 years బ్యాక్, 400 years బ్యాక్, 4000 years బ్యాక్ యుద్ధాలు ఏంటంటే అక్కడ ఆక్యుపైడ్, అంటే అక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఆక్యుపై చేయడం, అక్కడ ఉన్న ల్యాండ్ ఆక్యుపేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తుంటే అలెగ్జాండర్ ఆ ఏరియా, అతను కూడా ఆక్యుపేషన్. అక్కడ ఆయన పుట్టిన ఊరు నుంచి అలాగా ఆక్యుపై చేస్తూ ఇండియా వరకు వచ్చాడని మనం చరిత్రలో చదువుకున్నాం, అలాగే చూడబడింది కూడా. సో ఇదంతా ఆక్యుపేషన్ అనమాట. ఈ ఆక్యుపేషన్ చేస్తున్నప్పుడు అక్కడున్న ల్యాండ్తో పాటు కూడా, అలాగే అక్కడున్న జనాల్ని కూడా ఆక్యుపై చేసేసి ఆ విధంగా రూల్ చేయడం అనేది నిన్న యుద్ధాల కాన్సెప్ట్. అలాగే ప్రజెంటు నేడు యుద్ధాల కాన్సెప్ట్ ఏంటో మనం ఒకసారి డిస్కస్ చేయాలి. మనం ఆల్రెడీ చూస్తున్నాం ప్రజెంటు మనకి అమెరికా, ఇజ్రాయెల్ అండ్ అలాగే ప్రజెంటు ఇరాన్, ఈ 3 మధ్య యుద్ధం జరుగుతుంది. ఇది మెయిన్గా ఇన్ఫ్లుయెన్స్డ్ కాన్సెప్ట్ అనమాట. మనం 3 పదాలు చెప్పుకున్నాం కదా. ఫస్ట్ ఈజ్ ఆక్యుపైడ్, నిన్న ఆక్యుపైడ్ బేస్డ్ యుద్ధాలు జరిగేవి. నేడు ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్డ్ బేస్ యుద్ధాలు జరుగుతున్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్లీ ఇరాన్కి ఇజ్రాయెల్కి వార్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇరాన్ అనేది ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్డ్ బేస్ వార్ చేస్తుంది. అది ఎలాగంటే అమెరికాని ఇన్ఫ్లుయెన్స్ చేసి అమెరికా ద్వారా ఇరాన్ని అటాక్ చేయబడుతుంది అనమాట. ఆల్రెడీ మనం చూస్తున్నాం రకరకాలుగా. దానికి ఏదో కారణం ఉండాలి. ఆ కారణం ఏంటంటే మీరు ఇరాన్ ఏమో న్యూక్లియర్ పవర్ బేస్డ్ వార్ చేసే ఛాన్స్ ఉన్నాయని చెప్పి అది క్రియేట్ చేసి ఇజ్రాయెల్ ఇన్ఫ్లుయెన్స్, అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ యూస్ చేస్తూ వారు జరుగుతుంది, మనం ఆల్రెడీ చూస్తున్నాం. అలాగే రష్యా, ఉక్రెయిన్ కూడా వారు కూడా అంతే. ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ బేస్డ్. నాటో అనే ఇన్ఫ్లుయెన్స్డ్ ఎంటిటీని తీసుకొని దాని విధంగా మనకి ఏంటంటే యుద్ధాలు జరగడం మనం చూసాం. దిస్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బేస్డ్ అనమాట. అంటే ఈ విధంగా ఇన్ఫ్లుయెన్స్ యూస్ చేస్తూ రకరకాల ఆ యుద్ధాలు, అంటే నిన్న జరిగే యుద్ధాలు ఏంటంటే ఆక్యుపైడ్ వార్ఫేర్లో మనకి మెయిన్ కంటెంట్ ఏంటంటే మనకి పెద్ద పెద్ద కత్తులు కానీ, లేకపోతే యుద్ధాలు కానీ, గుర్రాలు కానీ ఇలాగా మనకు చూసాం. అలాగే ప్రజెంట్ నేడు జరుగుతున్న యుద్ధాలు ఏంటంటే బాంబింగ్, అలాగే ఎయిర్ ఫేర్ వార్, ఇలా రకరకాల, అలాగే హై టెక్నాలజీ బాంబింగ్, ఇవన్నీ కూడా మన B2B బాంబ్ బ్లాస్టర్స్, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా మనకి ఇన్ఫ్లుయెన్స్డ్ బేస్డ్ అనమాట. సో అలాగే ఈ ఇన్ఫ్లుయెన్స్ రేంజ్ చూసిన తర్వాత నెక్స్ట్ అలాగే ఇప్పుడు రేపు జరగబోయే యుద్ధాలు ఎలా ఉంటాయి, ఇట్ ఈస్ అండర్ కంట్రోల్ బేస్డ్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ శాటిలైట్ త్రూ కంట్రోల్ ఆల్డ్ అనమాట. శాటిలైట్, ఏ బేస్డ్, ఏ యూజ్డ్, ఇలా రకరకాలుగా మనం రేపు జరగబోయే యుద్ధాలు ఖచ్చితంగా మనం చూసి తీరుతాం. ఎందుకంటే ఇది ఖచ్చితంగా నేచర్. ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం దాని ఎస్కలేషన్ ఫ్లో చూస్తుంటే మనకు ఖచ్చితంగా రేపు జరగబోయేవన్నీ కూడా శాటిలైట్, అలాగే ఇవన్నీ కూడా కంట్రోల్ బేస్డ్ అనమాట. ఎంటైర్ ఈ ల్యాండ్ అంతా కూడా కంట్రోల్ బేస్డ్ శాటిలైట్ త్రూ డ్రోన్స్ కానీ, లేకపోతే రకరకాల బాంబర్స్ కానీ, ఇవన్నీ కూడా, లేదా అలాగే డేటా
డిస్ట్రాయ్ చేయడం కానీ ఇవన్నీ కూడా కంట్రోల్ ఒక దగ్గరగా తీసుకొచ్చి ఆ పాయింట్ని మనం త్రూ కంట్రోల్ బేస్డ్ మనం యుద్ధాలు జరిగేటట్టు ఖచ్చితంగా చూసి తీరుతాం, చూడాలి కూడా ఇవి. సో దీన్ని బట్టి చూస్తుంటే ఏమవుతుందంటే మనకి ఈ నిన్న నేడు రేపు ఫస్ట్ ఏంటంటే ఆక్యుపైడ్. సో ఆక్యుపేషన్ కావాల్సింది ఏంటంటే నెట్వర్కింగ్. అంటే ఇప్పుడు దేన్ని ఒక ల్యాండ్ ఆక్యుపై చేసాం, అక్కడ నెట్వర్క్స్ ఏంటి, జనాలు, ఆ జనాలందరినీ కనెక్ట్ చేస్తే నెట్వర్కింగ్, ఇట్ లీడ్స్ టు ఇన్ఫ్లుయెన్స్ అనమాట. సో ఇది నిన్న నుంచి నేడుకి షిఫ్ట్ అవుతున్నప్పుడు దట్ దాన్ని ఏమంటే మనకి ఆక్యుపైడ్ నుంచి ఇన్ఫ్లుయెన్స్కి వస్తుంది. అలాగే నేడు నుంచి రేపు షిఫ్ట్ అవుతున్నప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్స్ ఫామ్ అయిందనుకోండి, ఖచ్చితంగా కంట్రోల్ కావాలి. అదనమాట. అంటే నేడు నుంచి రేపటికి అందుకని కంట్రోల్ అనమాట. ఖచ్చితంగా రేపటి నుంచి నిన్నకు వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఆ కంట్రోల్ అనే యూనిట్కి ఖచ్చితంగా ఏం కావాలి, శాటిలైట్కి ఏం కావాలి, కింద గ్రౌండ్ స్టేషన్ కావాలి. గ్రౌండ్ స్టేషన్ ఏమున్నాయి, మళ్ళీ ఖచ్చితంగా మనకి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఇవన్నీ కూడా కనెక్ట్ చేస్తూ పడతాయి. ఇవేవి రన్ చేయాలి, ఖచ్చితంగా ఇది ఎలా రన్ చేస్తారు, ఎవరు రన్ చేస్తారు, ఖచ్చితంగా మనుషులే రన్ చేస్తారు. సో ఖచ్చితంగా మళ్ళీ ఆక్యుపైడ్ కావాలి. సో దీన్ని బట్టి మన సారాంశం అర్థమైందంటే ఈ నిన్న నేడు రేపు అనే యుద్ధ కాన్సెప్ట్లో మనకి ఆక్యుపైడ్, ఇన్ఫ్లుయెన్స్ అనే కంట్రోల్, ఈ 3 పదాలు కూడా ఖచ్చితంగా సైక్లిక్ పదాల్లో కనిపిస్తున్నాయి అనేది ఒక ఇన్ఫర్మేషను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.